అందరు ఎలా ఉన్నారు? నా పేరు రమ. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు స్పెషల్ ఏంటంటే మ్యాంగో తొక్కు పచ్చడి చేస్తున్నాను. అందుకే చూడండి, నేను ఇవన్నీ రెడీగా పెట్టుకున్నాను. ఫస్ట్ మ్యాంగోస్ వాష్ చేసుకొని ఇలా తుడుచుకోవాలి, తడి లేకుండా తుడుచుకోవాలి వీటిని. ఫస్ట్ స్టవ్ వెలిగించుకుందాం. స్టవ్ వెలిగించిన తర్వాత బాల, ఇది నేను ఇండియా నుంచి తెచ్చుకున్నాను, స్టీల్ బాల. చాలా బాగున్నాయండి. నేను వీటి గురించి మళ్ళీ డీటెయిల్గా చెప్తాను మీకు. ఇంకా నేను చెప్పాను కదా, జీలకర్ర, మెంతులు, ఆవాలు, ఇవి ఫ్రై చేసుకోవాలి మనం, కొంచెం మంచి స్మెల్ వచ్చేదాకా. చూడండి, చిట్టపట్లు ఆడుతున్నాయి. రోట్లో వేసేసుకుందాం. ఈ రోల్ ఇక్కడే కొనుక్కున్నాం, అయితే ఇది ఇండియా నుంచి తెచ్చుకున్నా. ఈజీగా చాలా చాలా బాగుందండి ఇది. నేను ఇది తెచ్చినప్పటి నుంచి ఇంకా రోటి పచ్చళ్ళు చేసుకుంటున్నా మంచిగా. ఇంక ఇది ఏంటంటే కింద శబ్దం రావద్దని నేను నాప్కిన్ ఇట్లా పట్టుకున్నాను. దంచుతుంటే మనం ఇండియా ఫీల్ వస్తుంది నాకైతే. చిన్నప్పుడు మా అమ్మ మంచిగా రోట్లో ఇట్లా ఏమన్నా వేస్తే నేను దంచుతా అని వెళ్ళేదాన్ని. ఇది మెదిగిపోయింది. ఇంకా దీన్ని మనం పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు ఇంకా మ్యాంగోస్ కట్ చేసుకుందాం. ఇది ఉంచకూడదు, తీసేయాలి. దీనికి టెంక ఉందో లేదో చూద్దాం. టెంక లేకుంటే ఇంకా బాగుంటుంది, ఎందుకంటే ఇది మామూలుగా లేత కాయలతోటే దంచుడు పచ్చడి చేస్తారు. ఇండియాలో అయితే పెద్ద పెద్ద ముక్కలు కోసినా ఇంకా రోల్ పెద్దగా ఉంటాయి కాబట్టి మెదిగిపోతుంది. నేను ఇంకా కొంచెం చిన్న చిన్న ముక్కలు కట్ చేస్తున్నా, తొందరగా మెదుగుతుందని. ఇప్పుడు ఇంకా ముక్కలు దంపుకుందాం దీంట్లో, రోట్లో వేసి. కొంచెం ఇవి మెదుగుతూ ఉన్నప్పుడు మళ్ళీ వేరే ముక్కలు వేసుకోవాలి. కొంచెం చిన్నగా దంచుకోవాలి, ఎందుకంటే ముక్కలు చిట్లుతాయి కదా. చూడండి, ఇది మెదిగిపోయింది కదా. ఇప్పుడు మనం ఏం చేయాలంటే వెల్లుల్లిపాయలు కూడా దీంట్లో కొన్ని దంచుకోవాలి. ఇవేమో తిరువాతలో దీంట్లో దంచితే ఏంటంటే అది మనకి కచ్చా పచ్చగా మెదుగుతుంది కదా. పంటి కింద పడిందనుకో చాలా టేస్ట్ వస్తుంది. స్టవ్ వెలిగించేసుకున్నాను, ఎందుకంటే తిరువాత పెట్టాలి కదా మనము. నేను పల్లి ఆయిలే వాడతాను ఇట్లా పచ్చళ్ళకు. ఇప్పుడు మనం దంచి పెట్టుకున్న పొడి ఉంది కదా, అది వేసుకోవాలి. కారం వేసుకుందాం. కొంచెం పచ్చడే కదా, అందాజగా వేస్తున్నాను. మనం ఉప్పు మాత్రం చూసుకోవాలి, ఒకవేళ సరిపోకపోతే అప్పుడు ఉప్పు కొంచెం వేసుకుంటే బాగుంటుంది. ఇప్పుడు ఉప్పు వేస్తున్నాను. మామూలుగా ఇండియాలో అయితే మనం మంచిగా గల్లుప్పు, రాళ్ళుప్పు అంటాం కదా, అది వేసుకుంటాము. ఇంక ఇక్కడ నాకు దొరుకుతుందంట, చూడాలి. ఈసారి వెళ్ళినప్పుడు షాప్కి తెచ్చుకోవాలి. మళ్ళీ దీనిలను అన్నీ కలిసేలాగా కొంచెం కచ్చా పచ్చగా దంచేసుకోవాలి. ఇట్లా దంచుతుంటేనే ఇంకా నాకైతే మౌత్లో వాటర్ వస్తుంది. మా అమ్మాయి చూడండి, అక్కడ అన్నం కూడా రెడీగా పెట్టుకుంది, కప్పులో ముందే తెచ్చి పెట్టుకున్నా. ఇంకా ఏమంటే ఇది తర్వాత అంతా అయిన తర్వాత మమ్మీ నాకు ఇందులోనే రోట్లోనే కలిపి పెట్టు ముద్ద, కొంచెం అన్నం కలిపి అని చెప్తుంది. ఇప్పుడు పోపులో ఎండుమిర్చి చూడండి, నూనె బాగా కాగిపోయింది. ఆవాలు, జీలకర్ర, మినప్పప్పు, శనగపప్పు కూడా వేస్తున్నాను. ఏంటంటే అవి కొంచెం పంటి కింద పడినాయి అనుకో, మనకి ఆ పులుపులో ఊరింటాయి కదా, చాలా మంచిగా వస్తుంది ఫ్లేవరు. ఇంకొకటి, నేను కరివేపాకు అప్పుడప్పుడే ఇట్లా చెట్టు కోసి వేస్తాను, మీకు చూపిస్తాను నా చెట్టు. చూడండి,
2 చెట్లు ఉన్నాయి. ఇంతకుముందు చూసుంటారు, కర్రీ లీఫ్ వీడియో ఉంది. యా, ఆ వీడియో చూడకపోతే చూడండి. ఇప్పుడు కరివేపాకు వేస్తాను. చూడండి, చిట్పట్లాడుతుంది. ఫ్రెష్ ఇట్లా స్మెల్ ఎంత బాగుందంటే ఆహా. ఇంకా ఇంగువ వేయచ్చు, మీ ఇష్టం అది. ఇదండి తిరువాత. కలర్ చూసారా, రెడ్గా ఎంత బాగుందో. ఇదేంటంటే 3 మ్యాంగో కారం కదా, అందుకని ఇంకా బాగుంటుంది. ఎక్కువ కారం ఉండదు, అది మనకు తగ్గట్టు ఉంటుంది. అయిపోయింది, ఇలా అయిపోయింది. ఇప్పుడు దీన్ని తీసుకెళ్ళి ఇంకా పోపులో వేసేస్తున్నాను. పోపులో వేసేసి బాగా కలిపేసి ఒక్కసారి ఉప్పు చూసుకుంటే, మనం ఉప్పు సరిపోకపోతే ఏం కాదు, మళ్ళీ వేసి మళ్ళీ కలుపుకోవచ్చు. మనము ఏంటంటే నిల్వ పచ్చళ్ళకి పోపు చల్లారిన తర్వాత పెడతాం కదా, దీనికి ఏం చల్లారని అవసరం లేదు. వేడి దాంట్లో అయినా కూడా వేసేయచ్చు. ఇదేంటంటే ఇప్పుడు మనకేం ఆయిల్ కనపడదు, రేపు చూస్తే ఇంకా ఆయిల్ బాగా పైకి వచ్చి ఉంటుంది. అప్పుడు కొంచెం ఊరి ఉంటుంది కదా పచ్చడి, అప్పుడు తింటే ఇంకా చాలా బాగుంటుంది. ముద్దపప్పు చేసుకొని పచ్చడి పెట్టుకొని తిన్నామనుకో, అసలు పంచభక్ష పరమాన్నం లాగా ఉంటుంది. చిక్కు ఉప్పు అయిందేమో చూస్తావు ఒకసారి? యా, కొంచెం. ఇదిగో సరిపోయింది. చాలా బాగుంది, టేస్ట్ బాగుందా? అయితే కొంచెం అన్నంలో కలిపి పెడతా నీకు. తెచ్చుకున్నావు కదా అన్నం, కొంచెం ఈ పచ్చడి కొంచెం వేసి. ఇంకా కొన్ని పీసెస్ అయ్యి. అవును, పట్టు ఇంకా లడ్డు. నువ్వు కూడా టేస్ట్ చేయి ఫస్ట్. నువ్వు తిన్నాక నేను తింటా. పట్టు. చూడడానికి అయితే చాలా యమ్మీగా ఉంది. నేను కూడా తింటున్నా. టేస్ట్ చాలా బాగుంది. అద్భుతం, అసలు చాలా బాగుంది. అమ్మ అసలు సూపర్. మొత్తం తినేయాలనిపిస్తుంది. నేను ఇంకో ముద్ద తింటున్నా. చూసారు కదండి ఎంత సింపులో. ఎంత సింపుల్ అయితే అంత టేస్టీ ఉంటుంది అనుకుంటా. చాలా టేస్టీ కుదిరింది, చాలా బాగుంది. నేనైతే ఆగలేకపోయినాను, ఇంక 2-3 ముద్దలు తినేసాను. మా అమ్మాయికి 2 ముద్దలు పెట్టేసి. మనకైతే మ్యాంగోస్ ఇప్పుడే దొరుకుతాయి. మీరు కూడా చేయండి, చేసి నాకు కింద కామెంట్ పెట్టండి మీ పచ్చడి ఎలా వచ్చిందో అని. మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. ఓకే, బాయ్.